బామ్మా మనవడా ఏంటి పొద్దు పొద్దున్నే మా సిటీ వచ్చేసావు? నువ్వే కదరా ఎప్పుడు రా రా అని గొడవ పెడుతున్నావు. అందుకే నేను సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసా. అవునా? అమ్మ సచ్చాను. ఇంకా పెంట పెంట చేసేస్తుంది ఇది. ఏం కొంపరా ఇది? ఇంత అసహ్యంగా పెట్టుకున్నావు. అసలు ఎవరైనా ఉండే కొంపేనా? అష్టదరిద్రాలని ఈ కొంపలోనే ఉన్నట్టున్నాయి. అంటే బామ్మ సిటీలోని బ్యాచిలర్ రూమ్స్ ఇలాగే ఉంటాయి. ఏం బ్యాచిలర్ రూమ్స్ ఏమో చీచి. సరే బామ్మ నువ్వు రూమ్ లో ఉండు, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను. సాయంత్రం వచ్చి నేను ఊరంతా తిప్పుతాను. తంతానే ఎదువా ఏమనుకుంటున్నావు? నేను ఈ కొంపలో ఉండలేనయ్యా. ముందు నన్ను ఊరంతా తిప్పుకునిరా. అది కాదే, నాకు ఆఫీస్ ఉంది. ఆఫీస్ లేదు ఏమీ లేదు, అదంతా నాకు తెలీదు. ముందు నువ్వు రా. సరే అయితే నువ్వు ఎక్కడ నేను ఇప్పుడు వస్తాను. త్వరగా రా. ఏం కొంప ఏమో, వీడు ఎలా ఉంటున్నాడో ఏంటో. బబ్లు బబ్లు ఈడేటి ఇలా ఉన్నాడు? చందాలేవు ఏమీ లేవు. పో. చందాలా? అమ్మా నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వెవరైతే నాకేంటయ్యా? చిన్నపిల్లల్ని చేసి డబ్బులు దొబ్బేద్దాం అనుకుంటున్నావా? పోయేళ్ళు. నేనా? అమ్మా నేను ఈ బిల్డింగ్ కి ఓనర్ అమ్మా. రెంట్ తీసుకోవడానికి మీ ఊరి దగ్గరికి వచ్చాను. ఇదో కొంప, దీనికి ఒక రెంటు. బంగారం లాంటి నా ఇల్లును పట్టుకొని కొంపాను పిలుస్తావా? ఏ బబ్లు బయటిరా. ఎవరివిడ కొంపా గింపా అని చెప్పి ఏవో మాట్లాడుతుంది? మా బామ్మ సార్. బామ్మగారా? నమస్కారం. అబ్బో ఉంటారా 2 రోజులు? నేనుంటే నీకెందుకు, పోతే నీకెందుకు. బామ్మ ఎందుకయ్యా మాకు ఈ బంపర్ ఆఫర్లు? మా రెంట్ ఏదో మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా. రెంట్ ఇదిగోండి సార్. ఎంత? సంవత్సరానికా నెలకా? నెలకి 10,000 బామ్మ. నెలకు 10,000? ఏవమ్మో మీ ఊరు లాగా సంవత్సరానికి ఒకసారి ఉండవు. ఇక్కడ నెల ఉంటాయి. నెలకు 10,000 తక్కువ తీసుకుంటున్నాను నేను కూడా. సర్లే రెంట్ ఇచ్చు. మరి వాటర్ బిల్ ఎవడిస్తాడు? వాటర్ బిల్ ఓకే. ఇదిగోండి సార్. అమ్మా రెంట్ 10,000 కాకుండా పైన మళ్ళా వాటర్ బిల్లు 1000 రూపాయలు. అంటే చిన్నపిల్లలను చేసి మాయ చేస్తున్నావురా నువ్వు. చిన్నపిల్లడు మీ వాడు. నీ ముఖం చూస్తేనే అర్థమైపోయిందిరా చిన్నపిల్లలు మాయ చేస్తున్నావని. నిన్ను ఎందుకు బామ్మ సీరియస్ అయిపోతున్నావు? లేకపోతే ఏంట్రా అంత డబ్బులా? సిటీ బామ్మ ఇలాగే ఉంటది. బబ్లు అన్న వాటర్ టేన్ ఎంతరా? 250 రూపాయలు అన్నా. ఇదిగోరా ఎల్రా. ఇప్పుడే కదరా వాటర్ బిల్ కట్టావు, మళ్ళీ ఇదేంటి? బామ్మ అది వాడుకునే వాటర్, ఇది తాగే వాటర్. తాగే వాటర్ నెలకి 250 రూపాయలు కట్టాలి. వామ్మో వామ్మో ఇంత డబ్బులా? అమ్మా వాడిని చిన్నపిల్లాడిని చేసి డబ్బులని బామ్మ నీకు దండం పెడతానే, 2 నిమిషాలు అవ్వబట్టు మనం బయటికి వెళ్ళిపోదాం సరేనా? సరే. ఇంకా ఎన్ని గొడవలు తెస్తుందో ఏటో. రే చూసుకోవడం తెలీదా? ఏ బబ్లు? అరే అరే శివ, నేనే. ఈడేంటి ఇక్కడ? ఎలా ఉన్నావురా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నాకేంటి బేసిక్ గా ఉన్నాను. ఈవిడెవరు? మన మామ? అవునరా మా బామ్మ ఈరోజు వచ్చింది. నమస్తే మామగారు. ఎవడ్రా వీడు? నా ఫ్రెండ్. ఫ్రెండా? బాబు ఒకసారి ఇలా రామ్మా. నేనా? ఉండరా నువ్వు? అరే నన్నెందుకు పిలుస్తా? నేను రావాలా? అవునా ఓకే. బబ్లు మళ్ళీ చూడు అలా మాట్లాడుతుంది. ఏమైందిరా? అర్జుడు ఏం మాట్లాడింది? ఏంటే బామ్మ అంత అందంగా ఉన్నానా? పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు కొమ్మదీసి. పెళ్లి సంబంధం కాదురా, ఏమన్నా తప్పు చేసావా? ఏమన్నా తప్పు చేసుంటే నాతో చెప్పు. మనకు తెలిసిన పోలీస్ ఆయన ఉన్నాడు, వాళ్ళతో చెప్పి నిన్ను విడిపిస్తాను. తప్ప? ఊరికే ఉండి మామ, తప్పడు తప్పు. నేను చేస్తాను తప్పు. రే బబ్లు. ఓహో అయితే నీకేదో రోగం వచ్చిందనమాట. రోగమా? అదేరా, మనకు తెలిసిన వైద్యుడున్నాడు, అక్కడికి తీసుకెళ్తే నేనన్నీ సరిగ్గా చెప్పి నీకు నయం చెప్పిస్తాను. మామ ఏం మాట్లాడుతున్నావు? పుష్కలంగా దున్నలా ఉన్నాను, నాకేం రోగం వస్తది? ఏం మాట్లాడుతున్నావు మామ? మరి దున్నపోతులాగా ఉంటే ఆ గొడ్డెందుకురా మొఖానికి?
గుడ్డ కట్టుకున్నందుకు ఇన్ని డౌట్లు వచ్చినాయి. నీ పని చెప్తాను. రే బబ్లు, రే బబ్లు. అమ్మో. అరే నువ్వు వెళ్ళు నేను చెప్తాను. ఇంకోసారి అలా ఆ, మాట్లాడు, ఎల్రా. గుండు పగులు